Today Telangana News Channel, which brings you the latest news from time to time. Karimnagar News. 28వ డివిజన్ ప్రజలారా, మిమ్ముల నమ్ముకొని నేను వచ్చినాను. కుర్ర పోచేయ, నా పేరు కుర్ర పోచేయ అంటారు. అందరూ కూడా మీరు మీ తోడు ఉండాలని నేను ప్రజలకు వచ్చినాను. మీరు ఉంటేనే నేను ఉన్నాను. 28వ డివిజన్లో మా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, బావలు, అక్కలు అందరికీ నా నమస్కారాలు. మీరు అనే ఓటును వేసి, గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఉంటేనే నేను వచ్చినాను. మీ తోడే ఉంటాను, మీ నీడలే ఉంటాను, మీ పక్క గల్లీల్లో ఉంటాను. ఇక్కడ మీరు అంటేనే నాకు బాగా ప్రేమ. మీరు అనేది మీ ఓటును వేసి, గుర్తు మీద ఒక ఓటేసి నన్ను కానుకగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఏమి కావాలన్నా, రోడ్లు కావాలన్నా, కుట్టు మిషన్లు కావాలన్నా, మున్సిపాలిటీలో ఏమన్నా పని ఉన్నా మీకు నాకు చేపించేంత హక్కు ఉంటుంది. నేను జనరల్గా పోటీ చేసినాను. ఇప్పుడు మీ ఓటు వేసి, గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని, కానుక ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా మనవరాలో మనవడో మా అక్కలకో, తమ్ముళ్ళకో, బిడ్డలకో ఉడితే 5,000 పదార్లు ఇస్తా. నా ఓనుగా 5,000 పదార్లు ఇస్తా. మా కాళికామాత గుడికి నేను గోపురం కట్టిస్తా. ఏమైనా పండుగ అయినా, బోనాల పండుగ అయినా నేను సొంత ఖర్చులతో ఆటోలను తీసుకొచ్చి నేను ఇస్తా. ప్రజలారా, మీరు అనేది నాకు ఒక్కసారి ఆమెమైన ఓటు వేసి, గుర్తు మీద వేసి నన్ను గెలిపించుకోవాలని, మున్సిపాలిటీకి పంపించాలని నేను కన్నీరు పెట్టుకున్నా. అసొంటి కన్నీరు కూడా నా ఏడ్చిన కన్నా కన్నీరు అత్తలేదు. నా ఆవేశం ఉన్నది. కానీ మీరు అనేది నన్ను కానుక ఇవ్వాలని కోరుకుంటున్నాను. విశ్వబ్రహ్మణులకు అక్కడ స్లాబ్ వేసి అది పిల్లర్లు వేసి ఉన్నది. అది కూడా నేను కుర్ర పోచేయ అనే వ్యక్తిని దాన్ని కూడా స్లాబ్ వేపిస్తాను. వాళ్ళు అందరూ కూడా నాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. వినాయక టెంపుల్లో కూడా బాత్రూమ్ లేదు, పయకం లేదు, అయ్యగారుకు సరిగా జీతం లేదు. అవన్నీ కూడా షెడ్డు కూడా వేస్తాను. ఇంకొకటి, మన హోటల్ కాడ రోడ్డు కూడా లేదు. రోడ్డు కూడా వేపిస్తాను. నన్ను గెలిపించుకొని ఆ రోడ్డు కూడా వేపిస్తాను. వినాయకుని వెనుక, మన బీట వెనుక కూడా అప్పుడు నా పెళ్ళి అయినప్పుడు అది బొందు ఉండే. ఇప్పుడు ఇండ్లు అయినాయి. ఆ నీళ్లు కూడా పోతలేవు. ఆ నీళ్లు పోతలేవు. ఆ నీళ్లు కూడా ఇటు పైకి ఎక్కించే ప్లాన్ అనే చేస్తా. ఏదైనా లోపలికి వెళ్ళి అండర్ గ్రౌండ్ అన్నా చేస్తా. మీ అందరికీ అందుబాటులో ఉండేటైనా కుర్ర పోసే అంటారు. ఇంకో ఏ విషయమైనా ఏదైనా కానీ నేను మీ అండగదండలు ఉంటాను. ఎస్టీ వాళ్లకు అక్కడ రోడ్డు కూడా సహకారం లేదు. కొంచెం జాగా ఎన్ని పైసలు అయినా కానీ ఆయన పక్క కొంచెం జరిపి 5 కూడా మీకు సేవ చేస్తా. ఇంకో విషయంలో కూడా ఒకటి, దుర్గమ్మత కావాలని మా కిషన్ నగర్ ప్రజలు అందరూ, తాడి చెట్ల కాడోళ్ళు అందరూ కూడా ఒక పరంపోగు జాగున్నది. దాన్ని కూడా నాకు తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకు తెలియదు. నేను అనేది ఎక్కడ జాగున్నది, ఎక్కడ పోయింది, ఎవరికేం చేయాలనేది నాకు తెలుసు. ఇక్కడ వ్యక్తిని అయినప్పటికీ తెలుసు. కొత్త వ్యక్తి అత్తే ఈ రోడ్ ఎక్కడున్నది, ఈ పయకాన్ని ఎక్కడ ఉన్నది, ఏ జనానికి తెలియదు. మళ్ళీ ఒకరిని పట్టుకొని అత్తేనే ఆయనకి తెలుస్తుంది. నేను డైరెక్ట్ వచ్చి మీ ఇళ్ళల్లో కూర్చుంటా, మీ పక్కనే ఉంటా, మీ తోడే ఉంటా. ఏదైనా విషయం వచ్చినా కానీ, అర్ధరాత్రి వచ్చినా కానీ మీకు సహకారం ఉంటానని నేను కోరుకున్నాను. మీ అమూల్యమైన ఓటు వేసి, గుర్తుకు ఒక ఓటు వేసి, కవితక్క మద్దతుతో ఒక తోడు ఉండాలని, కవితక్క మద్దతుతో ఒక తోడు ఉండాలని కోరుకున్నాను. ఆమె వచ్చేదే కానీ కొంచెం ఢిల్లీకి పోయింది. మీరు కూడా ఏమనుకోకురి. ఇది ఇండిపెండెంట్. కవిత అంటే అయ్యో టీఆర్ఎస్ అని అనుకోకురి. ఆమె కూడా ఇండిపెండెంట్లే ఉన్నది. నేను కూడా ఇండిపెండెంట్లే ఉన్నాను.
మీరు ఎటో పోతాడు ఎటో వస్తాడు అనుకోకూరి. పనులు చేసింది కూడా నేనే, కిషన్ రోడ్డు పోసింది కూడా నేనే. ఆ విషయం అనేది ప్రతి ఒక్కరే తెలుసు. పోచేయ అనే వ్యక్తి గల్లె ఎక్కడ ఉన్నది, మోరెక్కడ ఉన్నది పండుకొని ఆలోచించి నేను వచ్చేటోని. వాళ్ళు చెప్తే నేను చేసేది కాదు, వాళ్ళు చెప్తేనే మళ్ళీ పోయి ఎక్కడ మోరి ఉన్నది ఏం కదా ఎక్కడి పోతుంది అని అనుకుంటారు. నేను అనే వ్యక్తిని, కుర్ర పోచే అనే వ్యక్తిని ఏ గల్లెకి వెళ్ళి పోతే ట్రాక్టర్ పోతుంది, ఏ గల్లెకి వెళ్ళి పోతే ఏమవుతుందని వాడలా తెలుసు, పక్కలో తెలుసు. నన్ను మీరు భారీ మెజార్టీతో వేసి గుర్తుకు ఒక ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అవ్వలారా, అక్కలారా. ఇంకొకటి, నా కన్నీరు పెట్టాలని నాకు వచ్చింది కావచ్చు. ఈ కన్నీరు వచ్చింది కావచ్చు అనుకుంటా. నన్ను గెలిపిస్తాననే బతుకుతా. కూలిగాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు, ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు. మళ్ళా వ్యక్తి గెలితే, ఒక్క వ్యక్తి ఇట గెలితే ఎవరేమన్నది ఏమున్నదని అడుగుతారు, పోతారు. మీరు కూడా నాకు ప్రతి ఒక్క పేరున అందరు ఇల్లు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి అనే ముచ్చట తెలుసు. ఎవరి సొంతం కాదు, ప్రభుత్వంలో గెలిచిన వాళ్ళకు ఒక సొంతం కాదు. ఈ పార్టీలోకి వెళ్తే ఏమున్నది అంటారు. ఈ ప్రభుత్వం ఇండిపెండెంట్గా గెలితే మనకు బాగా బలం ఉంటుంది. మనకు ఇండిపెండెంట్గా వెళ్తేనే బాగా హక్కులు ఉంటాయి, పోరాడుతాం, చేస్తాం. అది అనే వ్యక్తి కాదు. ఇంకొక విషయం, హాస్పిటల్కి పోతారు, పైసలు అడకచ్చుకుంటారు, రక్తం తీసుకుంటారు, అమ్ముకుంటారు. అసొంటి పని చెయ్యకూరి. మనం ఎంత సైలెంట్గా ఉన్నామో అంత సైలెంట్గా ఉండి అక్క బాది మెరాడుతో గెలిపియాలి. విద్యన్నపురి రోడ్డు 1లో రోడ్డు లేదు. వాళ్ళు అక్కడ టీచర్లు ఉన్నారు, నౌకరు చేసే వాళ్ళు ఉన్నారు. పోచేయ నీవు ఎక్కడ లొంగకు, నీకు 50 లక్షలు వస్తున్నాయట అంటే నేను లొంగ, నాకు 50 రూపాయలు వద్దు, నేను ప్రజలతోనే పోరాడుతాను, నేను ప్రజలలోనే ఉన్నాను అని ఆజ్ఞ చేసుకున్న విద్యన్నపురి సార్లతోని. వినాయక టెంపుల్ కాడ కూడా వాళ్ళు కూడా నాకు ఒక 20 మంది ఫోన్ చేసారు. పోచేయ ఎక్కడ లొంగకు, కిషన్ నమ్ముకోకు, నీవు 50 లక్షలు తీసుకోకు అని అన్నారవ్వా. నేను నా పెళ్ళైన సుంది అవ్వకు తెలుసు, అక్క తెలుసు, కౌరవ తెలుసు, భీమవ తెలుసు, ప్రతి ఒక్కరికి. ఈయన అనే వ్యక్తి నాకు బాగా సపోర్ట్ చేసిండు. నేను ఆ వాడలో అమృతం చేసి వచ్చిన, ఇక్కడ నేను చేస్తా. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిర్రు. ఏమి చేసిరో మీకు తెలుసు. అవ్వలారా, అక్కలారా, ఎవరు ఏమి చేసిరో మీకు తెలుసు. నేననే వ్యక్తిని పోచేయి అంటే ఏందని చిన్న పిల్లగాడు, 2 సంవత్సరాల పిల్లగాడు అంటో, ఇది విషయం కూడా చెప్తా. అలా కొడుకు అంటాడో పోచే నాకు అన్యాయం జరిగింది అని 10 సంవత్సరాలు ఉన్నాడు ఆ పిల్లగాడు. పోచేయకు ఎందుకు అన్యాయం జరిగింది అంటే డబ్బుల కాడ అన్యాయం జరిగింది అని అంటాడట. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపోతుందవ్వా. డబ్బు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. మన పుట్టంగానే నేర్చుకోలేదు. అయ్యవ్వ కడుపులోకి వెళ్ళి ఫస్ట్ తండ్రిని నా చేయాలి, అడు తర్వాత. మరి జాగృతి అధ్యక్షురాలు కవిత గారి మద్దతుతో మరి కుర్ర పోచయ్య గారు ఏసీ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. వీరు గతంలో ఈ డివిజన్ నుండి కార్పొరేట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అనుభవం, అతి కొద్ది ఓట్లతో మరి ఆ రోజు వీరు ఓడిపోయినారు కాంగ్రెస్ పార్టీ నుండి. మరి ఇప్పుడు కూడా ఆఖరి నిమిషం వరకు కూడా టికెట్ ఈయనకే వస్తుందని చెప్పి మరి ఆ టికెట్ను వేలం పాటలో పాడినట్టుగా, అర్రాస్లో పాడినట్టుగా పాడుకొని మరి ఈయన నుండి దూరం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఈరోజు ఈ కిసాన్ నగర్ ఏరియాలో 28వ డివిజన్లో మరి ఎప్పుడూ కూడా కాంగ్రెస్ అంటేనే పోచయ్య అంటేనే కాంగ్రెస్ అన్నటువంటి విధంగా మరి వీళ్ళు పనిచేసుకొని ఉండే. మరి అటువంటి పరిస్థితిలో వీరికి టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఈ కుర్ర పోచయ్యను
ఈ 28వ డివిజన్లో ఉండేటువంటి నాయకులను మోసం చేసి వలస వచ్చిన నాయకులకు కరీంనగర్లో లేనటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి భారీ పెద్ద మొత్తంలో డబ్బులు చేతుల మార్చుకొని మరి టికెట్ను కాంగ్రెస్ పార్టీ అమ్ముకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ డివిజన్కి వచ్చినటువంటి సందర్భంలో వీరికి కవితక్క గారు మద్దతిచ్చి మరి పోచయ్య గారు మీరు ముందుకు నడవండి, మీ వెనక మేము ఉంటాం, ఎందుకంటే మీరు డివిజన్లో అనేక సందర్భాలను సేవా కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, మీరు డివిజన్లో ముందుకు పోండి, మీ అన్ని రకాల మేము వెండుదండగా ఉంటామని చెప్పి ఆలోచన చేసి మరి ఈరోజు వారిని పోటీలో నిలపడం జరిగింది. మరి వారు కూడా ఇంటింటికి పోయి వాడవాడలు తిరుగుతూ ప్రజల మద్దతును కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేసినాడు. మరి ఎందుకంటే ఇలాంటి నాయకులు నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవ చేసినటువంటి నాయకుడిని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బుద్ధి ఏ విధంగా చెప్తామో ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 11 తారీఖు నాడు జరిగే ఎన్నికలలో మరి ఖచ్చితంగా మరి ఇక్కడటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి మరి కుర్రపోచేను గెలిపించాలనేటువంటి నిశ్చయంతో ఉన్నారని చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. ఎందుకంటే వారు చేసినటువంటి సర్వీస్ మరి అలాంటిది కనుక మరి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కుర్రపోచయ్య గారు గెలవబోతూ ఉన్నారు. వారికి మద్దతుగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాం. ఇలా అభివృద్ధి కూడా జరగాలంటే కుర్రపోచయ్య లాంటి అనుభవమైనటువంటి నాయకుడు కావాలి. ఈరోజు వలస వచ్చే నాయకులను మనం గెలిపించుకుంటే, ఎక్కడి నుండో వచ్చేటువంటి నాయకులను గెలిస్తే మళ్ళీ పారిపోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక స్థానికంగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇక్కడనే ఈ వాడలనే ఉన్నటువంటి వాళ్ళని కనుక గెలిపించుకుంటే ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలు వస్తాయి. వలసొచ్చిన నాయకులు మళ్ళీ వలస వెళ్ళిపోతారు. మరి అటువంటి వాళ్ళని నమ్మకండి, కుర్రపోచేను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి పేరున విజ్ఞప్తి చేస్తాను.